వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టడంలో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ సాయినాథ్. ఉపాధ్యాయుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిన నేపథ్యంలో మే 21న డీఈఓ కార్యాలయాల ముట్టడికి సన్నద్ధమవుతున్నాం. ఉపాధ్యాయ అనుబంధ సంఘాల నేతల స్పష్టం. వార్తల్లోని వివరాలు. లింగ నిర్ధారణ పరీక్షల్లో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు పీసీపీఎన్డీటీ యాక్ట్ 1994 డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించగా మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో పీసీపీఎన్డీటీ యాక్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో చాలా కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు తీసుకోలేకపోయారని, క్షేత్రస్థాయిలో గల ఆశా ఏఎన్ఎంలు స్థానికంగా ఉన్నప్పటికీ మొదటి 2 సంతానాలలో ఆడపిల్లలు ఉండి 3వసారి ఆ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని, ఆ సమాచారం ఎందుకు రావడం లేదన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి సిడిపిఓలు, మెడికల్ ఆఫీసర్లతో కలిసి గత 10 సంవత్సరాలలో ఎప్పుడైనా సమన్వయ సమావేశాలు నిర్వహించారా? అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలకు అందించే పౌష్టికాహారం వారు స్వయంగా వచ్చి తీసుకొని వెళ్ళకపోవడం ద్వారా కూడా వారి ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని, ఈ విషయంలో 2 శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా ఆశా ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులు కొంతవరకు అర్థమవుతాయని ఈ దిశగా పనిచేయాలన్నారు. అక్రమ అబార్షన్ల ద్వారా ఆడపిల్లలు చనిపోతే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆడపిల్లల నిష్పత్తి మరింత తగ్గుతుందన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి 2024 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 947 మంది స్త్రీలు ఉన్నారని, ఈ నిష్పత్తి ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా మాత్రమే లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహణను అరికట్టవచ్చునన్నారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి, ఐసీడీఎస్పీడి వెంకటేశ్వరి, డిఐఓ హనుమంతరావు, జిల్లా ప్రధాన వైద్య శాఖ సూపరింటెండెంట్ ఉషశ్రీ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కీర్తన, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర్, ఎస్ఐ నాగసౌజన్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Likelihood of possibility that this practice will still be continued and a very, very strong likelihood. There is no doubt at all. So until and unless you make a plan, starting from doing analysis, starting from visiting such villages, starting from speaking to good RMP doctors who have a good network, starting from speaking to Ashas and ENM in an informal manner, not in a formal manner, then only you will be able to gather some information. Okay. So please make a note of this, that it is a failure of department only, it's not a success. And next few months, more efforts, personalized efforts and focused efforts are required from side. That's why I am informing all the concerned authorities that next 1 week time, you have to inform me last 1 year where higher degree of second trimesters abortions are happening. Very simple. I am just giving one objective and one task. And also I am informing the officers to speak to 100 Ashas and at least 10 to 15 RMP doctors, especially in Nagari, then in Alamner
then in Vikota and Pungnur. These are the 4 areas which surround our border areas. So Nagari, Vikota, Pungnur and Palavner because it has lot of private centers. These 4 centers, I request you to do research. Research should be professional research. Research should be like that you are trying to find some information rather than you thinking that information will come to you. Okay. So these are my opening remarks, and so we have just found a network which involved different cross-section of society and people, and we are basically authorizing the appropriate authorities unlike the MHO and also the program manager to take necessary action, approach judicial authorities, find personal complaint as per the PC. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు మైనర్ల వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగిందని, ఇందులో భాగంగానే మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా గంట వ్యవధిలో 100 మంది మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతుండగా వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటిసారి పట్టుబడిన వారికి 1000 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రతి 3 రోజులకు ఒకసారి ఆకస్మికంగా చేపట్టడం జరుగుతుందని, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించని పక్షంలో వారి లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ సిఐ మహేశ్వర్, 2వ పట్టణ సిఐ నెట్టికంటయ్య, ఎస్ఐలు రమేష్ బాబు, మల్లికార్జున, సుగుణ, ఏఎస్ఐ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి 1 టౌన్, 2 టౌన్, తాలూకా అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులని నన్ను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా 2 టౌన్ దగ్గర, చిత్తూరు 2 టౌన్ దగ్గర జస్ట్ 1 అవర్ డ్రైవ్ చేస్తే ఎన్ని వాహనాలు అక్కడ పట్టబడినాయి, ఎంతమంది మైనర్లు పట్టబడినారు మీకు ప్రత్యక్షంగా మీ కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక 1 అవర్లో ఒక 50-60 బండ్లు పట్టుబడుతుంది. అంటే ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎంతమంది దొరుకుతారో ఆలోచించుకోండి. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వకూడదు డ్రైవ్ చేయడానికి. కానీ నా కొడుకు డ్రైవ్ చేస్తే వాళ్ళ వెనకాల కూర్చొని ఆనందంతో పేరెంట్స్ కూడా ఎంటర్టైన్ చేస్తారు. దయచేసి అట్లాంటి పనులు చేయకండి. ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లవాడి భవిష్యత్తుకి దెబ్బతింటుంది. తర్వాత మీరు కూడా చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనర్ బాయ్ చేసే డ్రైవింగ్లో ఎవరైనా విక్టిమ్స్ అయితే ఆ విక్టిమ్స్ ఆయనకి ఏదైనా వాళ్ళ లాస్ ఆఫ్ లైఫ్కి క్లెయిమ్ చేస్తే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఏవి లేకపోయినా ఉన్నా కూడా మైనర్ డ్రైవింగ్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు 1 పైసా కూడా నష్టపరిహారం చెల్లించవు. అప్పుడు అతను ఏదైనా ఎంఈఓపి వేసుకుంటే మొత్తం టోటల్గా ఆ బండి ఎవరిపైతేనే ఉంటుందో ఆ ఆర్సీ ఓనరు మొత్తం టోటల్గా ఆ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఒక రకంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆర్థికంగా మనము కూడా నష్టపోతాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలనుకుంటున్నా, మీ పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే మీరు ఓన్గానే వాళ్ళకి నేర్పించండి. లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించేసి ఈ రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ ఈ మేము చేసే ప్రయత్నానికి సహకరిస్తారని కోరుతున్నాను.
సార్ ఇది కంటిన్యూ చేస్తారా? ఇది కంటిన్యూ ఖచ్చితంగా అప్పుడప్పుడు 2 రోజులకి 3 రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలము, పిల్లలందరూ ఖాళీగా ఉంటారు, విపరీతంగా రోడ్డు మీదకి తీసుకువస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాను. దీని విషయంలో నేను ఒకే విషయం చెప్తాను, ఎవరైనా మీరు పాత్రికేయులు కూడా అలాంటి సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి మీరు క్యాప్చర్ చేయండి. ఫోటోస్ క్యాప్చర్ చేసి కన్సల్ట్ SHO పంపించండి. అలాంటి మా సిబ్బంది కూడా వాళ్ళు చేస్తామనుకో వాడు ఇంకొకరికి ఏమో ప్రమాదం చేస్తారో ఉద్దేశంతో ఒక్కోసారి అట్లాంటి ప్రయత్నాలు కూడా మేము అటెంప్ట్ చేయొద్దండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడానికి మేము ఆ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కూడా ఒక టీం అనేది ఏర్పాటు చేస్తాం. వాళ్ళని కఠినంగా చర్య తీసుకుంటాం. బండి లైసెన్స్ సింపుల్గా ట్రైన్ వేసి అవగాహన చేసి పంపిస్తున్నాము. సబ్సిక్వెంట్గా మళ్ళీ దొరికినారనుకో వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా ఉండే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళ వాహనం కూడా సీజ్ చేసి జరుగుతుంది. సీజ్ చేసి ఆర్టీఐ అధికారులకు పంపించడం జరుగుతుంది. బదిలీల నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ఈ నేపథ్యంలో మే 21న DEO కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉపాధ్యాయ అనుబంధ సంఘాలు సంసిద్ధంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు నగరంలోని NGO కార్యాలయంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకుల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రవేశపెట్టిన 117 జీవోను రద్దు చేయడంతో పాటు 117 జీవో నిబంధనలను తక్షణమే తొలగించాలని, గతంలో 6గా ఉన్న పాఠశాలలను 9 రకాలుగా విభజించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అలాగే పాఠశాల స్థాయిలో ఉన్న భౌతిక సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించడం జరిగిందని, దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఒత్తిగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బదిలీ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పట్టించుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మోడల్ పాఠశాలలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయకపోవడం బాధాకరమన్నారు. హైస్కూళ్లకు సంబంధించి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరించి 46 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 2 ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రిపరేషన్ కేటగిరీ కింద బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు ఇచ్చిన నిబంధనలు సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మే 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలోని DEO కార్యాలయాలను ముట్టడిస్తామని, ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నేతలు తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు బాలాజీ, గిరిప్రసాద్ రెడ్డి, రమణ, చంగల్రాయ మందడి, మదన్మోహన్ రెడ్డి, రహమతుల్లా, ముత్యాల రెడ్డి, మణికంఠ, మున్నీర్ అహ్మద్, దొడ్డ ఉమామహేశ్వర్, కిరణ్ కుమార్, చిట్టిబాబు, గోవిందస్వామి, విజయ్ భాస్కర్ రెడ్డి, మంజునాథ గుప్తా, రెడ్డప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా అసంబద్ధంగా ఉన్నాయని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు ఏదైతే ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు పక్కన పెట్టి ఇవంతా ఇచ్చినటువంటి సందర్భంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా ఏకమై ఈరోజు బహిష్కరణకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఉన్నటువంటి సమావేశంలో వెళ్ళి ఏదైతే మాకున్నటువంటి ఈ డిమాండ్లని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర పెట్టడం జరుగుతుంది. అక్కడ ఏదైనా సానుకూలమైనటువంటి నిర్ణయం రాని పక్షంలో మేము ఖచ్చితంగా కూడా బుధవారం రోజు DOs రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల DO ఆఫీసులు ముట్టడి కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా శుక్రవారం రోజు డైరెక్టరేట్ ముట్టడికి అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీంట్లో ఎటువంటి వెనకబోయే అవకాశమే లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతలోగా ప్రభుత్వం కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మనకి ఈ విషయాల్లో సానుకూలంగా స్పందించినట్లయితే మళ్ళీ కూడా మేము పునరాలోచించేటటువంటి అంశాన్ని కూడా మేము పరిశీలిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులతో ఒక్కసారి కూడా చర్చకు పిలవకపోవడం చాలా బాధాకరమైన విషయము. మరి ఆ విధంగా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని అన్ని సంఘాలు కలిసి బాయ్కాట్ చేయడం అనేది ప్రభుత్వము ఉపాధ్యాయ వ్యవస్థ పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకోకుండా మరి ఏదైతే సమస్యలను తీర్చాల్సినటువంటి బాధ్యత తనపై ఉన్నప్పటికీ కూడా నోచుకోకుండా మరి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడం అని చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. సో ఆ విధంగా రేపు జరగబోయేటటువంటి సమావేశంలోనైనా ఏదైతే అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా 14 డిమాండ్లతో కూడినటువంటి ఒక అజెండాను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. మరి ఆ విధంగా అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి రేపు జరగబోయేటటువంటి చర్చల్లో కూడా ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘ నాయకులకు అనుకూలంగా సానుకూలంగా స్పందించకపోతే మరి ఏదైతే అజెండాలో మేము తెలియజేస్తున్నామో 21వ తారీఖు అన్ని జిల్లాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడి, మరి అదేవిధంగా 23వ తారీఖు కమిషనర్ గారి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తూ ధర్నాకు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చిత్తూరు రూరల్ మండలంలో తెదేపా గ్రామ కమిటీల ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులు సునీల్ కుమార్ మారుతి పర్యవేక్షణలో చిత్తూరు రూరల్ పరిధిలో కుర్చివీడు, తాళంబేడు, చింతలగుంట, దిగు మాసాపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో సహ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చంద్రప్రకాష్, మండల కన్వీనర్ శశికర్ బాబు, కార్యదర్శి రఘు, మాజీ ఎంపీపీ జయచంద్రనాయుడు, జిల్లా తెదేపా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కర్ణాటక మాజీ మంత్రి హెచ్డి రేవಣ್ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, తెలుగు సినీ నటుడు ఆది పినిశెట్టి సతీమణి నిక్కీ గల్రాని, తెలుగు సినీ నటి ఐశ్వర్య రాజేష్, తమిళ సినీ నటుడు వైభవ్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. అలవాటు మేడం. డిస్కో అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మరకథ మనీ పార్ట్ 2 నేను నిక్కి కలిసి చేస్తున్నాం. దాని తర్వాత మయసభ అని చెప్పి సోనీలో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. ఉన్నాయండి అట్లా చాలా ఉన్నాయి. డ్రైవ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది ఎప్పుడు టెంపుల్కి వస్తే ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఇంకా స్పెషల్ ఇవాళ బికాస్ మన 3rd వెడ్డింగ్ యానివర్సరీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ దర్శనం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.